నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ తుది అంకానికి చేరింది. న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ 2 వారాలు హైదరాబాద్లో ఉండనున్నారు. ఈ నెల 31న తుది నివేదిక సమర్పిస్తారు. ఇప్పటికే కమిషన్ కీలక సాక్ష్యాధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ దఫా ప్రభుత్వ పెద్దలు కీలక వ్యక్తులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. మరోవైపు కేసీఆర్ అమెరికా వెళ్లనున్నారు. అయితే ఆయన యుఎస్ టూర్ ఉంటుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఇంతకు విచారణకు కేసీఆర్ను పిలుస్తారా, పిలిస్తే ఆయన హాజరవుతారా అనేది ఉత్కంఠగా మారింది. ఇక దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు మరి లైవ్లో రెడీగా ఉన్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే శాలిని గారు. నమస్తే సార్. ఇప్పుడు మనం ఒక అంశాన్ని చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి విచారణ ఇక తుది అంకానికి చేరిందన్న వార్త వింటున్నాము. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర వహించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే హరీష్ రావు పేరు కూడా వినిపిస్తుంది. మరి వీరిని విచారణకు పిలిచే అవకాశం ఉందంటారా? లేదు అంటున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఎప్పుడూ కూడా ఆదేశాలు ఇస్తారు, ఒక పద్ధతి విధానాలు నిర్ణయిస్తారు. అంతేకాదు విధానాలు అమలు చేసేది ఎవరు? మన భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఉంటాయి, మంత్రివర్గం ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటారు, సంబంధిత మంత్రులు ఉంటారు. కానీ దీన్ని ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి? కార్యనిర్వాహక వ్యవస్థ చేయాలి, కలెక్టర్లు, ఇంజనీర్లు చేయాలి. కనుక 2వ స్థాయి వాడు చేయాల్సిన పని. అంతేందుకు మనకు 3వది న్యాయ వ్యవస్థ, 4వది ప్రెస్, మన మీడియా, మనం 4 స్తంభాలంటే. 2వ వాడు చేయాల్సిన పని రాజకీయ నాయకులు ఎట్లా పడిస్తారు? రాజకీయ నాయకుడు అక్కడ ఎగ్జిక్యూట్ చేయడు. ఉదాహరణకు మనమన్నా సంతిలు కట్టుకుందాం అనుకుంటున్నాం, మనం కట్టుకుంటే ఇంజనీర్కి అప్పచెప్తాం, ప్లాన్ వేయండి అని. కానీ ఎంత స్టీల్, ఏ రకమైన ఎంత మందం స్టీల్ వాడాలి, 17mm వాడాలని, 20mm వాడాలని నిర్ణయించేది ఎవరు చేయాలి? అధికారులు అంటే ఇంజనీర్లు చేయాలి. ఇదే అంతే కదా. ఆదేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది క్యాబినెట్ మీటింగ్ ఆమోదించింది, కేంద్ర ప్రభుత్వం అనుమతించింది, కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది, డిపిఆర్ చూసిండ్రు, ఆఖరికి ప్లాన్ ఇవన్నీ అప్రూవల్ చేసినాక కదా కట్టింది. ఇక్కడి నుంచి కింది నుంచి, అంటే కింది స్థాయి నుంచి దేశం దాకా ఆఖరి ఎన్విరాన్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించారు. ఇన్ని అనుమతులు వచ్చినాక కదా ప్రాజెక్టు కట్టింది. కేసీఆర్ ఇంటికి కట్టుకోలే, హరీష్ రావు ఇల్లు కట్టుకోలే కదా. అవినీతి ఉంది, అవినీతిని ప్రశ్నిస్తున్నాను. దాంట్లో అవినీతి ఉన్నది. అవినీతిలో అందరూ భాగస్వామ్యం చూసాం కదా. మన హరీష్ మన ఈఎన్సీని పట్టుకుంటే 300 కోట్ల రూపాయలు ఆస్తులు దొరికినాయి. 300కు 3,000 కోట్లు తోచవచ్చు, నేను కాదంటలేను. కానీ ఈ ఇష్యూలో పిసి ఘోష్ కమిటీ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అధికార పరిధిని ఇంకా పెంచుకొని మాట్లాడుతున్నా అంటున్నాను నేను. వారు మాట్లాడిన ఆయన ఒక జడ్జే, కాకపోతే ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, కేవలం ఇది ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ మాత్రమే. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేరు, కమిషనర్ వేరు. కమిషనర్కి ఏంటంటే కొన్ని అధికారాలు ఉంటాయి, జ్యుడిషియరీ క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఆయన మీ బిగ్ బాస్ ఎవరని అడగడము, ఇందులో వెనక ఎవరున్నారని అడగడము చాలా దుర్మార్గమైన ప్రశ్న, కరెక్ట్ కాదు. అందుకని ఆయన 6 నెలలు 2 సార్లు పొడిగించబడ్డది. ఇప్పుడు ఆయన కమిషన్ మొదటి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను ఎందుకు ప్రభుత్వం బయటపెట్టలేదు? మధ్యంతర నివేదిక ఒకటి ఇచ్చారు, ఎక్కడ పొరపాటు జరిగింది అనేది. ఆ నివేదిక ఇప్పటికి బయటపెట్టలేదు. ఇప్పుడు తప్పనిసరి మే 31 నాటికి ఈ గడువు ముగుస్తుంది కనుక ఇంకొంతమంది పిలవాల్సి ఉన్నది. ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇందులో అవసరం లేని అనధికారులు కూడా పిలిచి మాట్లాడారు. కోదండరామ్కి ఏం సంబంధం ఇందులో? మీకు ఇటు పక్కన ప్రకాష్కి ఏం సంబంధం? అంటే ఏమన్నట్టు అంటే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు పిలుస్తున్నారు, ఇష్టమైన అభిప్రాయాలు చెప్పించుకుంటున్నారు. ఒక దిశలో చెప్పాలంటే నాకు తీవ్రంగా ఉన్న మాటలు, టీఎంసీలకు మనకు క్యూసెక్లకు తేడా తెలియని వాళ్ళు కూడా పిలిచి మాట్లాడుతున్నాడు ఆయన, పిసి ఘోష్ గారు. అందుకనే ఆయన నివేదిక ఏమైతే కొండంతా వీళ్ళు కనపడతారా, రేపు ఏమిస్తారో. మీరు అన్న మాట మాత్రం ఏకీపిస్తున్నాడు. కేసీఆర్ను హరీష్ రావుని పిలవాల్సిన అవసరం లేదు, పిలువారు కూడా. పిలిస్తే వాళ్ళకి తప్పదు. నేను రాను, నాకేం సంబంధమే అంటారు. రేపు పొద్దున విధానం నిర్ణయిస్తాం. నేను చెప్పాను కదా, మనం ఇల్లు కట్టుకుంటా అంటే ఇల్లు ఇట్లా కట్టియమంటాం అంతే తప్ప ఇల్లు కట్టడం లోపం ఉంటే ఇంజనీర్ లోపం అనదా? డబ్బులు ఇస్తాం మనం, డబ్బులు ఇవ్వడం వరకే మన పని. కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్, మరొకటి చెప్పాలంటే అప్రూవల్ పొంది కేంద్ర జలవనరుల శాఖ నుంచి మనకు ఆదేశాలు వచ్చి వాళ్ళ అప్రూవల్ వచ్చిన తర్వాత అన్ని జరిగిన తర్వాతనే కట్టింది కదా. లోపం ఉంటే నిర్మాణ లోపం ఎవరు చేస్తారు? ఇంజనీర్లు, లేకపోతే అక్కడ అధికారులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు జైలుకు పోక తప్పదు. మీరు చూస్తారు కదా, ఒకసారి గతంలో మన రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పులకు శ్రీలక్ష్మి, మన బిపి ఆచార్య జైలుకు పోయింది కదా. మొన్నటికి మనం చూసాం కదా. మనం ఏది గనుల కుంభకోణం, జనార్దన్ రెడ్డి కుంభకోణంలో ఎవరు పోయిన జైలుకు? అధికారులు పోయిండ్రు, కంపెనీ వాడు పోయిండు. పోయింది ఎవరు అంటే మనకు అంతకుముందు ఉన్న అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితాయింద్ర రెడ్డి పోయిన పోలేక జైలుకి అయితే పోలే కదా. అందుకనే పెద్దగా దీన్ని ఊహించాల్సిన అవసరం లేదు. వీళ్ళెవరు పిలవడానికి అవకాశం లేదు. పిలిస్తే కూడా వీళ్ళు పోకపోయినా వాళ్ళు చేసేది ఏం లేదు. కూడా ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన పాతవన్నీ కూడా ఆయన మీద వేస్తే రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు. రేపు రేవంత్ రెడ్డి గారి మీద కూడా 12 కేసులు పెడతారు. సాధ్యమవుతాయా? కాదు కదా.
అందుకని ఇందులో పీసీ ఘోష్ కొంచెం ఆయన పరిధిని అతిక్రమించే ఎంక్వైరీ చేసింది అనుకుంటున్నా. సరే, మొత్తం మీద ఏం చేస్తారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు మనం దాని మీద మాట్లాడవచ్చు. సార్, అయితే గతంలో చాలాసార్లు కూడా కేసీఆర్ అన్నారు, కాళేశ్వరం డిజైన్ నేనే చేశానని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అండ్ లాస్ట్ టైం కూడా ఘోష్ ఆ, విచారణకు పిలిచారు కేసీఆర్ను, ఆయన అప్పుడు హాజరవ్వలేదు. రీసెంట్గా సీఎం ముఖ్యమంత్రి కూడా ఒక వ్యాఖ్యలు చేశారు, ఏంటంటే ఇంజనీర్ల పని ఇంజనీర్లు చేయాలి, రాజకీయ నాయకులు చేయాల్సిన పని వాళ్ళు చేయాలన్నట్లు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మొత్తంగా ఇక్కడ చూస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సంబంధించింది అంతా కూడా ఇక్కడ కేసీఆర్ పైనే వేస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు అంటారా? నేను కుర్చీ వేసుకొని కూర్చొని పని చేయిస్తా అంటాడు రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు. కొన్ని పనులకు నేనే అంటున్నాడు. మేము కూడా అంటలేడు, మంత్రివర్గం మేము కూడా అంటలేడు, నేనే అని మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆయన మీద చేస్తావా? ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు విధానపరమైన నిర్ణయాలు వారు వ్యక్తిగతంగా చేయరు. ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం శాఖలు ఉంటాయి, క్యాబినెట్ ఉంటుంది, నిర్ణయం తీసుకుంటారు, ఆ ప్రభుత్వం ఫైల్ మూవ్ అవుతాయి. అన్నిటి తర్వాతనే ఏ నిర్మాణమైనా జరుగుతుంది. ఓ స్కూల్ బిల్డింగ్ కట్టడానికి ఒక ముఖ్యమంత్రిని ఎట్లా బాధ్యతలు చేయలేమో ఇది కూడా అంతే. వాళ్ళు అంటారు మా గొప్ప అని వాళ్ళు చెప్పుకోవడానికి అంటారు. రాజకీయ నాయకుడు ప్రతిదీ మంచి అయితే నేను అంటాడు, చెడు అయితే నాకు సంబంధం లేదంటాడు. కనుక వాళ్ళు ఎక్కడ కూడా అధికారంగా ఇరుకారు. ఒక మాట చెప్తాను శాలిని, గ్రామ సర్పంచ్ తప్ప రాష్ట్రపతి వరకు ఎవరు కూడా చెక్ పవర్ లేదు. మీరు ఎవరు ఇస్తారు రేపు? సరైన విధంగా తనిఖీ చేయకుండా చెక్ ఇష్యూ చేసినాడు పోతారు కదా, డ్రాయింగ్ ఆఫీసర్ పోతారు కదా. ఇక్కడెక్కడ కూడా ముఖ్యమంత్రికో మంత్రులకో చెక్ పవర్ లేదు కదా. వీళ్ళు నిజంగా చెక్ పవర్ ఉంటే వీళ్ళు కూడా బాధ్యులయ్యేవాళ్ళు. ఫలానా ఇవ్వమని చెప్పినా అన్అఫిషియల్ అవుతుంది. ఉదాహరణకు ఆ పని కాకుండా చేయమని ఒక మంత్రి చెప్పిండు అనుకోండి, నాన్ అఫిషియల్ అయితే కానీ అఫిషియల్ కాదు కదా. అందుకని రాజకీయ నాయకులు ఎక్కడా కూడా జైలు పారు కాదు. ఎప్పుడైతారంటే వాళ్ళు సొంతంగా డబ్బులు తీసుకుంటారు, లంచాలను దొరికింది అనుకో లంచం తీసుకుంటూ గ్యారంటీ వాళ్ళు జైలుకు పోతారు. చూసాం కదా, లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి జైలుకు పోయిండు. ఎందుకు పోయిండు? మన గడ్డి కుంభకోణంలో పోయిండు. గడ్డి కుంభకోణంలో ఆయన డైరెక్ట్ గా ఆదేశించిండు, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టిండు. ఒకవేళ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి పని కాకున్నా సరే డబ్బులు ఇవ్వమని ఎక్కడన్నా పెడితే డిసెంట్ నోట్ రాస్తే పెడితే ముఖ్యమంత్రి కూడా బాధ్యులు అవుతాడు. జైలు అంతా కూడా జైలుకు పోయింది. ఎట్లా పోయింది? దేనికి పోయింది? ఆమె అక్రమ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటే పోయింది. ఒకవేళ ఆదాయానికి మించిన ఆస్తులు కేసీఆర్ హరీష్ రావు సంపాదించుకుంటే గ్యారెంటీ జైలుకు పోవాల్సిందే. ఈ కేసు అది కాదు కదా. ఈ కేసు కేవలం ఆ ప్రాజెక్టు అదేదైతే డ్యామ్, డ్యామ్ కూడా కాదు, బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం ఎవరని ఎంక్వైరీ చేస్తుంది. కుంగిపోవడానికి కారణం ఎవడంటే ఖచ్చితంగా వీళ్ళు అవుతారు కదా. చీమా ఎందుకు కుట్టావంటే అంటే ఇప్పుడు నా పుట్టలో ఏం పెడితే పుట్టరా అన్నట్టు మొత్తం తిరిగి గడ్డివాము, మన ఆవు గడ్డి మోపుడు ఇవన్నీ వస్తాయి కదా. ఇదంతే అవుతుంది. అధికారులు గ్యారంటీ జైలుకు పోతారు. ఇప్పటికీ అధికారులు చాలా మంది ఇప్పుడు జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఈఎన్సీ మన హరీష్ సింగ్ పోయింది కదా, హరిలాల్ పోయింది కదా. అట్లా చాలా మంది అధికారులు పోవాల్సింది. ఒక మాట రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు, కాళేశ్వరం కనుక గట్టిగా ఎంక్వైరీ చేసి సగం మంది ఇరిగేషన్ ఆఫీసర్లు అధికారులు జైల్లో ఉంటారని చెప్పి అదే జరగాలంటున్నాను. ఇవి ముఖ్యమంత్రికి వీళ్ళకి సంబంధం ఉండదు. ఒకవేళ పిలిచినా పోరు. మీరు అన్నట్టుగా పోకపోతే ఏం చేయగలిగిండు? ముఖ్యమంత్రి పిలిచే అధికారం ఆయనకు లేదు, పోయి పిలిచినా ఆయన పోరు. అంతేందుకు మనకు అంతకుముందు ఈ ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఏవైతే మన విద్యుత్ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు భద్రాద్రి యాదాద్రి మీద కూడా ముఖ్యమంత్రి గారిని పిలిచారు. ఆయన సౌర్యంగా ఉత్తరం రాశాడు, 12 పేజీల ఉత్తరం రాశారు. మీరు పిలిచే అధికారం లేదు మీకు, అయినా నేను ఉత్తరం రాసింది కనుక మీరు పిలుస్తున్నారు కనుక చెప్తున్నా, నాకేమీ సంబంధం లేదు. ఇది కేవలం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం, బిహెచ్ఈఎల్తో కుదుర్చుకున్నాం కనుక సమస్య లేకపోమని ఎలక్ట్రిసిటీ కేసులు అన్నారు కదా. అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు కదా. సమస్య ఏంటంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు ఇలా చెక్ ఇష్యూ చేయలేదు, ముఖ్యమంత్రి గారు ఎక్కడ సంతకం పెట్టలేదు ఎక్కడ. కానీ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జైలుకు పోయింది కదా. ఎందుకు పోయింది అంటే 13 సంతకాలు పెట్టిండు ఆయన. ఈ మన దాన్ని ఏమంటారు స్కిల్ స్కామ్ కేసులో 13 సంతకాలు చంద్రబాబు నాయుడు పెట్టిండు. అందులో ఈ డబ్బులు అటు పోవాలి, ఆ డబ్బులు ఇటు రావాలని చెప్పి అకౌంట్ తెరిచారు, దానివల్ల పోయింది జైలుకు. అందుకనే ఇక్కడ ప్రసక్తి లేదమ్మా. ఇది కేవలం మనకు అనుకుంటున్నాం కానీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రులను హరీష్ రావు గారిను మన నీటిపారుదల శాఖ మంత్రులను పిలవడానికి అయితే వీల్లేదు. పిలిచినా వాళ్ళు చెప్పొచ్చు, జవాబు చెప్పొచ్చు, గౌరవించి చెప్పొచ్చు. అప్పుడు మాకేం సంబంధం లేదంటారు కానీ మేము దొంగతనం చేసినామని చెప్తారా ఎవరు కూడా. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో మాత్రం ఎవరి మీద ఎప్పుడైనా చర్య తీసుకోవచ్చు, ఈడీ కానీ ఎవరన్నా కానీ. ఈ కమిషన్ కు పరిమితమైన అధికారాలు ఏమని, అధిపరిమితమైన అధికారాలు ఇప్పుడు లేవు. సార్, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంతిమంగా నష్టపోయేది ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వము కాళేశ్వరం నిర్మాణంలో ఏం చేస్తే బాగుంటుందంటారు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు చేసిందంటే కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేద్దామని ఈ ప్రభుత్వం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు ఖర్చు గాలి 89,000 కోట్లు ఖర్చు అయింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ నేను ఒక 4-5 సార్లు అఫీషియల్ పోయిన సంగతి చెప్తున్నాను, అధికారికంగా పోయిన సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత
అన్నారము, సిందిళ్ళ 3 బ్యారేజీలు నది మధ్యన కట్టిండ్రు. మిగతావన్నీ కూడా పైన సొరంగాలు, వాళ్ళు వందల కిలోమీటర్ల సొరంగాలు, వేల కిలోమీటర్ల పైప్ లైన్లు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ చాలా పెద్దదమ్మా ఇది. ఇది కాకుండా కాళేశ్వరం పేరు మీద తెచ్చిన 90,000 కోట్లలో కూడా ఒక 10,000 కోట్ల వరకు మనకు దక్షిణ తెలంగాణలో ఉన్న కృష్ణానది మీద కూడా ఖర్చు పెట్టిండ్రు. మన పాలమూరు రంగారెడ్డి పథకం కింద. కనుక ఇందులో ఒక్కటి వేస్ట్ అయినంత ఆ వేడిగడ్డలు లేకుండా 3 బ్యారేజీలు నష్టం కావడం వల్ల దానికి వచ్చిన నష్టం ఏం లేదు. నిజంగా దాన్ని పరిశీలించి దాన్ని సరిగ్గా చేస్తే సరి అవుతుంది. ఇవాళ మేధావుల ఫోరం కూర్చొని ఇంకో పరిష్కారం చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నట్టు అంటే మళ్ళీ తమ్మిడి గట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాలి, ఈ పనికి రావు పొమ్మని ఇవి విడిచిపెట్టాలంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఇదొక్కటే కాదు, మిగతా కమిషన్ ఏమో కేవలం డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఉంటుందమ్మా శాలిని, వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు, దీన్ని ఎట్లా రిపేర్ చేయొచ్చు అని ఇచ్చారు. దాన్ని చేసి రిపేర్ చేయండి. కేసీఆర్ గారినో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అవినీతి ఉన్నది, గ్యారంటీ. అవినీతి విషయంలో నేను ఏం రాజీ పడతలేను. కానీ ఈ డ్యామును, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఫెయిల్యూర్ అనే భావనను ప్రజల్లో తీసుకురావడానికి చేస్తున్నారు. ఇది తప్పు. ఆ 3 బ్యారేజీలను మళ్ళీ నిర్మాణం చేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ అది కూలగొట్టి కట్టాలి. ఈ మూడింటి కలిసి 15,000 కోట్ల రూపాయలు, మాక్సిమం 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ స్టిల్ ఖర్చు అవుతాయి. మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన సూచనలు పాటిస్తే ఆ డ్యామ్లో నీళ్ళు నింపొచ్చు, మంచిగా ఎత్తిపోయొచ్చు. కాళేశ్వర ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తుంది. దాన్ని చేయాలి. కానీ ఇప్పుడు ఇంట్లో ఎలకలునే ఇల్లు కూలగొట్టుకో, ఇల్లు తగలబెట్టుకోం కదా. ఒక పిల్లర్ కిందని మొత్తం ఇల్లు అయితే కూలగొట్టలేం కదా. అందుకని చేయాల్సిన పని ఏంటంటే కాళేశ్వరాన్ని ఎట్లా వినియోగించాలి అని ప్రభుత్వం ఆలోచించండి. కేసీఆర్ నో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దీన్ని వాడుకుంటే తప్ప ప్రజలు నీళ్ళు లేకుండా అవుతారు. ప్రజలు అలవ లక్షణంగా ఏడుస్తారు, పంటలు ఎండిపోతాయి. ఓకే, మరొక అంశాన్ని చూద్దాం సార్. భవిష్యత్తు అవసరాల కోసం కేంద్రం రక్షణ శాఖకు మరో 50,000 కోట్లు కేటాయించనుంది. దీంతో రక్షణ శాఖ బడ్జెట్ 7 లక్షల కోట్లకు చేరుతుంది. పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. పాకిస్తాన్లోని ఎయిర్ బేసులు, ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది. అయితే దేశ రక్షణ కోసం ఖర్చు చేయడాన్ని ఎవరూ కాదనలేరు. కానీ అభివృద్ధి చెందుతున్న భారత్ ఇంత భారీ బడ్జెట్ కేటాయింపు అవసరమా అంటే మీరేమంటారు సార్? ఖచ్చితంగా అవసరమే అంటాను. ఎందుకంటే మనం ఖర్చు పెట్టి తక్కువేం కాదు. మన పిల్లలాట మన ఏమంటారు దీపావళి టపాసులు లాంటివి కావు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితేనే మనం పాకిస్తాన్ మీద పైచేయి సాధించగలిగినాం. కొన్ని ఏది కూడా వృధా పోలే మనకు ఖర్చు కూడా. S-400 తెచ్చుకున్నాం, అది ఎంత ప్రమాణంగా పనిచేసి చూస్తున్నాం కదా. S-500 తీసుకోవాలి. మరి 50,000 కోట్ల అదనపు బడ్జెట్ ఎందుకంటే ఇప్పుడు అంతకంటే ఇప్పుడు S-400 విషయం తెలిసింది ప్రపంచానికంతా. కనుక S-500 రేపు పొద్దున పాకిస్తాన్ దగ్గర ఉంటే అంత కూడా మనకైతే సమానంగా ఉండాలి కదా, బలాబలాలు సమానంగా ఉండాలి కదా, ఎక్కువే ఉండాలి ఒక రకంగా చెప్పాలంటే. కనుక రక్షణ బడ్జెట్ 6.5 లక్షల కోట్లు అంటే అమెరికా లాంటి దేశం బడ్జెట్ చూసుకుంటే మనకు చాలా తక్కువ. అంతేందుకు మన పనికిరాని పాకిస్తాన్ దగ్గర కూడా మరి బడ్జెట్ మీద దీని మీద చాలా ఖర్చు పెడుతున్నారు. మొత్తం బడ్జెట్ 26% వాళ్ళు రక్షణ ఖర్చు పెడతారు. 26%. మన లెక్క 9% మనం పెట్టేది మొత్తం బడ్జెట్ లో మనం చూసుకుంటే. కనుక ఇప్పుడున్న 5.5 లక్షల కోట్లకు మరో 50,000 కోట్లు కేటాయించడం సమంజసము, అవసరం కూడా. ఇప్పుడు నిజంగా యుద్ధ వాతావరణం ఉండి రేపు మళ్ళీ యుద్ధం వస్తుందా, రేపు పొద్దున ఆపరేషన్ సింధూర్ 3 మంది పెట్టామా, ఇప్పుడు కూడా కొన్ని చేస్తున్నారు. కొన్ని ఆపరేషన్స్ పేరు పెట్టి వేరే పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు కదా, దానికి కూడా ఖర్చు అవుతుంది కదా. సమస్య లేదు. కొత్త ఆయుధాలు తెచ్చుకోవాలి. సమర్థవంతమైన విధంగా మనం ప్రపంచం దృష్టిలో ఉండాలి. ప్రపంచం కూడా ఏం చూస్తుంది అంటే బలహీనుల మీద అందరూ దాడి చేస్తారు. కానీ బలవంతుడు తెలిస్తే మాట్లాడడానికి కూడా జంకుతారు. కనుక మన భారతదేశం స్పష్టంగా మోడీ గారి చర్య కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనందరం సమర్థించాలి. యుద్ధ కాలంలో ఇంకా మరీ సమర్థించాలి. బట్టి అప్పుడు వేరు. అందులో అవినీతి జరిగితే మనం కూడా విమర్శించాలి. మీరు చూడండి, గతంలో శివపేటలో కుంభకోణం జరిగింది. శాలిని గారు, శివపేటలో కుంభకోణం అందరూ బయట పెట్టినాం, తప్పన్నాం. కాదు ఆర్టీఐ కిందికి రాదన్నారు. సమస్య లేదు. ఆర్టీఐ కిందికి అవినీతి కేసులు ఉంటే రక్షణ శాఖకు కూడా వస్తుంది అని చెప్పి నిరూపించడం గతంలో చేసినాం. ఇప్పుడు మాత్రం 50,000 కోట్లు అదనంగా కేటాయించిన పెద్ద నష్టమేం లేదు. అవసరమైతే ఇంకో 50,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పటికే చాలా దేశాలు అయితే రక్షణ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో మరి భారత్ రక్షణ బడ్జెట్ పెంపును సబబే అంటారా? దీనిపై మరి ప్రతిపక్షాలు ఎలా స్పందించనున్నాయి అనుకోవచ్చు? అవసరాన్ని బట్టమ్మా. ఇప్పుడు మన మన గతంలో మన సీసీ కెమెరా పెట్టుకోలేకపోదు. గతంలో ఇప్పుడు ఏమైంది, మన సొంత ఇంటి కూడా సీసీ కెమెరా పెట్టుకున్నాం. ఎందుకు? దొంగలు ఎక్కువైనప్పుడు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు చెడ్డి గ్యాంగులు ఇప్పుడైతే వాడు నగ్నంగా తిరుగుతున్నాడు వాడు. అందుకని ఏమంటే అవసరాన్ని బట్టి మనం చేయాలి. ఇప్పుడు అవసరం పెరిగింది కదా, యుద్ధం వచ్చింది. పక్క దేశం పాకిస్తాన్ రెడీ ఉన్నది, చైనా రెడీ ఉన్నది, మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా తోకదాడికి సిద్ధంగా ఉన్నాయి. అటువంటి మన భద్రత మనం పెంచుకోవాలి. నేను ఒకటే అంటున్నా, మన కుటుంబాల్లో మన ఇంటిని ఎట్లా జాగ్రత్త చూసుకుంటామో మన దేశ రక్షణలో అంతకంటే ఎక్కువ చూపెట్టాలి. సామాజిక అవసరం కనుక
సమస్య లేదు. కొన్ని దేశాలు బడ్జెట్ తగ్గించుకుంటున్నాయి అంటే దానికి కారణాలు వేరు ఉంటాయి. వాళ్ళకి థ్రెట్స్ లేవు, తగ్గించుకుంటాయి. అట్లాంటి అమెరికా బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది, రక్షణ బడ్జెట్ పెరుగుతలేదా? రష్యాది పెరుగుతుంది, చైనాది పెరుగుతుంది, మనది కూడా పెరుగుతుంది. అదే థ్రెట్ లేని దేశాలు కొన్ని ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్, నార్వే ఉంది, డెన్మార్క్ ఉంది, అత్యంత ప్రజాస్వామ్య దేశాలు, చిన్నవి దేశాలు అనే పేరు కానీ మనం ఒక జిల్లాతో కూడా జిల్లా అంత విస్తీర్ణం కూడా ఉండవు. కానీ వాళ్ళకి రక్షణ బడ్జెట్ పెద్దగా అవసరం లేదు, వాళ్ళకి యుద్ధాలు లేవు, భయం లేదు. అందుకని మనం ఒక ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతి జనాభా ఎక్కువ ఉన్న దేశం, అట్లాగే శత్రువులు కూడా పక్క శత్రువులు మన పక్కలో బల్లెంలాగా ఉన్న శత్రువులు ఉన్నారు కనుక, పక్కలో పామును పెట్టుకున్నట్టే కనుక పాకిస్తాన్ లాంటి శత్రువులు ఉన్నప్పుడు మన బడ్జెట్ పెంచుకోవడం తప్పలేదు. అట్లాంటి రక్షణ శాఖకు అవసరమైతే ప్రజల విరాళాలను కోరండి. మొన్న విజ్ఞప్తి చేస్తే కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ తాను కానీ తన జీతం కానీ తన మంత్రులు కూడా ఇవ్వమని కోరిండు. మంచిది అవుతుంది. రక్షణకు మనం ఎక్కడ పెరగవద్దు, మనం బలంగా ఉన్నవాటి అన్నట్టు ఉంటేనే కనీసం తుప్పిళ్ళ మనం గట్టిగా చూపిస్తేనే ఎదుటివాడు భయపడతాడు. ఇప్పుడు పక్క దేశం దుందుడుగా మనం దాడి చేస్తుంది కనుక మనం ఇంకా పెంచుకున్న తప్పులేదు, తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. యుద్ధ సమయం కాబట్టి మామూలు అప్పుడు పెంచితే మనం కూడా విమర్శిద్దాం. సార్, అలాగే మరొక అంశాన్ని చూద్దాం. మళ్ళీ కరోనా తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆసియాలో పంజా విసురుతోంది. హాంకాంగ్, సింగపూర్లో కూడా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ పరిణామంతో ఆసియాలోని ఇతర దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ఇక సింగపూర్లో 14,000, హాంకాంగ్లో కూడా వేల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్ కేసుల పట్ల హెచ్చరిక చేసింది. ముఖ్యంగా ఆసియా దేశాలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. అంటే మళ్ళీ మాస్క్ పెట్టుకోవడం, డిస్టెన్స్ పాటించడం, వ్యాక్సిన్లు తీసుకునే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉందన్న ఆందోళన ఇప్పుడు దేశవాసుల్లో వ్యక్తమవుతుంది. సార్, మళ్ళీ కరోనా వచ్చింది అనగానే ఇప్పుడు మీ ఆలోచన ఏంటి సార్? జాగ్రత్తగా ఉండాలి, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎందుకంటే సింగపూర్ అయితే భౌగోళికంగా అంటే మనకు అంటుపెట్టుకొని ఉంటుంది కనుక, మయన్మార్ ద్వారా ఇట్లా మనం అంటుపెట్టుకొని ఉంటుంది కనుక రావచ్చు. ఎందుకంటే సింగపూర్ కు మనకు చాలా సంబంధాలు ఉన్నాయమ్మా. ఉదాహరణకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అన్నిటికంటే టూరిజం సంబంధాలు ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు మన దేశంలో లేనివన్నీ కొన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. దాని క్యాసినో ఉంది, అక్కడ పోయి ఆడుకోవచ్చు చాలా మంది. కొందరు పేకాటకు పోతారు, రకరకాలకు పోతున్నారు. అందుకే టూరిజం సింగపూర్ లో ఉన్న ఆకాశ ఆహారమాలు కానీ అవన్నీ చూస్తూ పోతుంటారు. కనుక మన దగ్గర నుంచి సింగపూర్ కానీ, మనకు మలేషియా కానీ, ఇతర దేశాలు చాలా మంది పోతుంటారు మనకు. అట్లా ఆ రకంగా సంబంధాలు ఉంటాయి కనుక విమాన ప్రయాణం చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు భౌగోళిక ప్రయాణం చేసేది లేదు. సింగపూర్ తప్పనిసరి మనకి అయితే ఓడలో పోవాలి, లేకపోతే విమానంలో పోవాలి. ఎందుకంటే చుట్టూ తిరిగి పోలేం కదా, ఈశాన్య భారతదేశం రోడ్లు కూడా లేవు కనుక మనం ఎక్కువ మంది సింగపూర్ తో సంబంధాలు పెట్టుకుంటున్నాం. హాంకాంగ్ తో పెద్ద సంబంధాలు ఉన్నాయి మనకు. కానీ సింగపూర్ విషయాలు మనం జాగ్రత్త తీసుకోవాలి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పటి నుంచి తనిఖీ చేయాలి. ఎవరైనా కొంత సిమ్టమ్స్ కనపడ్డా కూడా దాన్ని చేయాలి. కానీ ఇప్పటికే నేను ఏమంటాను, భారతీయులకు ఇమ్యూనిటీ పవర్ పెరిగిందమ్మా. అంటే మనకు హాలిడే ఇమ్యూనిటీ అంటాం కదా, అది పెరిగింది. బూస్టర్ డోస్ దాకా వేసుకున్నాం కనుక పెరిగింది. దానిలో నష్టాలు కూడా జరిగినాయి అంటున్నారు. మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఇది మనం ఆ కరోనా ఏ వేరియంట్ తెలియదు మనకి. ఇంకా ఆ వేరియంట్ ఏదైతుంది అది మనకు నష్టమా లాభమా, మనకన్నా తక్కువదా, మనం అయితే దానికి వాడిన మందులు కానీ వ్యాక్సిన్లు కానీ అవి తట్టుకుంటాయా, లేకుంటే మళ్ళా వేయన్నా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేయాలి. నేను డాక్టర్ని కాదు, మీరు కాదు కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటన చేయాలి. సింగపూర్ లో కానీ హాంకాంగ్ లో మన బయటపడ్డ ఈ కరోనా అనే వ్యాక్సిన్ వ్యాధి ఎటువంటిది, ఏ వేరియంట్, దానివల్ల ఎక్కువ నష్టమా తక్కువ నష్టమా. చాలాసార్లు మాట్లాడుకున్నాం శాలిని. మనం ఏంటంటే ఈ దగ్గుబాటి శక్తితో సమానం అన్నారు. నిజమే. ఇప్పుడు ఏమైంది, మనం బాగా భయపడ్డాం కానీ భయంతో ఎక్కువ మంది చచ్చిపోయారు. కానీ నిజంగా చెప్పాలి చాలా మంది వృద్ధులు కూడా బతికిపోయారు కదా. అట్లా ఏం లేదు, భయపడొద్దు, కానీ జాగ్రత్తగా ఉండాలి. సింగపూర్ లో హాంకాంగ్ లో జరిగిన దాన్ని మన దాకా వస్తుందని భయపడదాం, మన దాకా వస్తుందని జాగ్రత్త పడదాం. కానీ భయపడి మాత్రం బీపీలు పెంచుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాను. అయితే మనం చూస్తున్నాం సార్, నిజమే. గతంలో కరోనా వచ్చినప్పుడు అప్పుడు చాలా ప్రభావం ఉండే, ఆ కరోనా వస్తుంది అన్న భయంతోనే చాలామంది చనిపోయారు. ఆ తర్వాత కొంతమంది కరోనా రావడం వల్ల చనిపోవడం. అయితే ఆ టైంలో ఆక్సిజన్కి చాలా ప్రాబ్లం అయింది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఒకవేళ కరోనా వస్తుంది అని అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం యొక్క మరి చర్యలు ఏ విధంగా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. అప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ పాశ్చాత్య దేశాలు, చాలా అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ నష్టపోయింది. ప్రాణహాని ఎక్కువ జరిగింది, ప్రాణాలు పోయింది ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలు పోయింది కదా. మన దేశంలో మన దేశ జనాభాను చూస్తే మన తక్కువ మరణాలకు సంభవించింది మన దేశంలో. ఎందుకంటే అప్పటికే 135 కోట్ల జనాభా, ఆనాటికి 4 ఏళ్ల క్రితమే కదా, 135 కోట్ల జనాభాలో చనిపోయిన వాళ్ళని చూసి కేవలం ఒక 3 కోట్లు 5 కోట్ల దేశాల్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య చూడండి. దాన్ని చూసుకుంటే రేషియో చూసుకుంటే పర్సెంటేజ్ చూసుకుంటే మనకు తక్కువే. ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని అనుభవాలు వచ్చినాయి కనుక
ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి మన నిమిషాల్లో అయ్యే పని రెడీ ఉన్నది. ఇప్పుడు మనకు భారత్ బయోటెక్ కానీ లేకపోతే పూణేలో ఉన్న కంపెనీ కానీ నిమిషాలలో గంటల్లో తయారు చేసే అవకాశం వచ్చింది. అట్లాగే ఆనాడు ముందు జాగ్రత్త తీసుకున్నా కూడా అప్పటికప్పుడు మన వ్యాక్సిన్ తయారు కాలేదు, మాస్కులు తయారు కాలేదు, చాలా కొరత ఉండేది. ఇప్పుడు అట్లా కాదు కదా, తప్పనిసరి అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. వస్తుంది అనుకుంటే మళ్ళీ అన్ని మన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంది. హాస్పిటల్లో కూడా అడ్వాన్స్ చేసుకున్నాం. కోవిడ్ వార్డులు ఆనాడు పెట్టుకుంటే ఇవాళ కూడా పెట్టుకోవడానికి ఇంకా మంచిగా అవసరం ఉన్నది, అవకాశం కూడా ఉంది. అందుకని ఆనాడు మీరు అన్ని చాలా కరెక్ట్ అమ్మ శాలిని. ఎందుకంటే మొదటి దానిలో భయంతో, రెండవ దానిలో హాస్పిటల్ చేసి చనిపోయారు చాలా మంది ఎందుకంటే హాస్పిటల్ పడడానికి కరోనా దానికంటే ఈ తర్వాత వచ్చే పరిణామాల వల్ల. ఉదాహరణకు బాలసుబ్రహ్మణ్యం గారు మంచి మన నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారు కరోనా దాన్ని గెలిచారు, న్యూమోనియాతో చచ్చిపోయారు. న్యూమోనియా ఎందుకు వచ్చింది? ఐసీయూలో గంటల తరబడి రోజుల తరబడి పెడితే న్యూమోనియాకి వస్తుంది. అందుకనే ఆనాటి అనుభవంతో డాక్టర్లు కానీ ఇప్పుడు ఇవాళ హాస్పిటల్ కానీ చాలా అడ్వాన్స్ అయిపోయి అంత ప్రమాదం ఏమి ఉండదు. ఎక్విప్మెంట్ సమకూర్చడంలో కానీ మందులు సమకూర్చడం మన భారత ప్రభుత్వం అంతకంటే 10 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది నేను అనుకుంటా. ఒకటే ప్రజలు భయపడద్దు, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం అనుకుంటే ప్రయాణాలు మానుకోమంటే మానుకుంది. అంటే వాళ్ళు చెప్పిన పద్ధతులు సూచించిన దాన్ని మన జాగ్రత్తలు మనం ఉంటే నష్టమే లేదు అనుకుంటున్నాం. సార్ అలాగే కరోనా విషయంలోనే మనం తర్వాత అందరం వ్యాక్సిన్ కూడా తీసుకున్నాం, కానీ ఆ తర్వాత దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొంతమంది అనుమానపడ్డాం. ఆ తర్వాత చాలామంది గుండెపోటుతో చనిపోయారనే వార్తలు కూడా విన్నాము. దీనిపై మీరు ఏమంటారు సార్? మెడికల్ టెక్నాలజీ కానీ ఏమంటారంటే ఇప్పుడు నేను బూస్టర్ డోస్ తీసుకున్నాను. నాకు ఇప్పుడు బీపీ లేదు, షుగర్, నాకు 67 ఏళ్ళు. నేను 2 డోసులు తీసుకున్నాను, బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాను. నాకు పడ్డది. మరి కొందరికి పడకపోవచ్చు. నష్టాలు అయితే ఉన్నాయి కొంతవరకు. దానివల్ల కొంత నష్టమైంది అని మాత్రం మెడికల్ డాక్టర్లు కూడా చెప్తున్నారు, సంస్థలు కూడా చెప్తున్నాయి. కానీ దాన్ని నమ్మాలి. కాకపోతే దీని ప్రభావం అందరి మీద ఒకే విధంగా ఉండదు. ఎప్పుడు కూడా మనం ఒకసారి చూడండి, హాస్పిటల్లో చికిత్సకు రోగి సహకరిస్తున్నారు అంటారు. అంటే అన్ని చికిత్సలకు అందరు రోగులు సహకరించకపోవచ్చు, వాళ్ళ శరీరం సహకరించకపోవచ్చు. కనుక దాన్ని ఏం చేయలేము. అంతకుముందే బీపీలు, షుగర్లు రకరకాల ఉన్నాయి అనుకోండి, ఈ వ్యాక్సిన్ వల్ల ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు కదా. అన్నిటికంటే బాగా జరిగింది ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి గురై వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున అంటే కరోనా అంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రాణాలతో విడిచిపెట్టే ప్రాణాలు కూడా తీసుకున్నారు. మీరు చూడండి, ఇంట్లో కరోనాకు భయపడకుండా ఇంట్లో ఉన్నవాడు బతికిండు. ఇది నేను కేవలం ఒంటిగా చెప్పడం లేదు. నేను ఒక 100 కేసులు చూశాను. ఇంట్లో ఉండి భయం లేకుండా ఇంట్లో దాన్ని ఏమంటారు సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్ పాటించి చేస్తే, భౌతిక దూరం సోషల్ డిస్టెన్స్ మన ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తే సరిపోయింది. కానీ చాలా మంది మన హాస్పిటల్కి పోతే శివమో వచ్చింది, ఇంటికి మనిషి రాలే, లక్షల రూపాయలు పోయినాయి. బాలసుబ్రహ్మణ్యం గారికి 1 కోటి రూపాయలు వసూలు చేసిందమ్మా. చాలా మందికి మానవత దృక్పథం తక్కువ చేయమంటే 50 లక్షలు 60 లక్షలు తీసుకొని విడిచిపెట్టింది ఆయన కుటుంబాన్ని. అందుకనే ఇక్కడ మనం ఒకటే కార్పొరేట్ దోపిడీని అరికట్టాలి. ఒకవేళ మళ్ళీ కరోనా వస్తే ప్రభుత్వమే పూర్తి సౌకర్యాలు కల్పించాలి, అవసరమైన ఏర్పాటు చేయాలి. దానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాను. భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా. అంతకంటే గత అనుభవం అస్సలు లేకపోతే కష్టం, కానీ అనుభవంతో మనం కొంత నేర్చుకున్నాం, ప్రజలు కూడా నేర్చుకున్నాం. రెండు కూడా, ప్రభుత్వాలు ఒకటే కాదు, ప్రజలు కూడా కరోనా వస్తే ఎట్లా ప్రవర్తించాలి, ఏ రకంగా చేద్దామని కూడా నేర్చుకున్నాం. సార్ అలాగే ఒకవేళ కరోనా వస్తుంది అని అనుకుంటే లాక్డౌన్కి సంబంధించి ఏమైనా ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఎప్పుడు కూడా రూమర్స్ మనం పెంచవద్దు. నా ఉద్దేశం ఇప్పటికైతే ఏం బాధలేదు అంటున్నాను. ఎందుకంటే మన మీడియాకి ఎక్కువ మనకు బాధ్యత ఉంది అంటున్నాను నేను. ఇప్పటికైనా లాక్డౌన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ కరోనా వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ సైంటిస్ట్ చెప్తే కానీ మనం నమ్మలేము. ఒకవేళ ఆ వేరియంట్ మహా డేంజర్ అనుకుంటే వాళ్ళే మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫస్ట్ హెచ్చరిక చేస్తుంది. ఆ తర్వాత మన దేశంలో కూడా వాళ్ళు హెచ్చరిక చేసుకుంటాం. అప్పుడు చూద్దాం, భయపడదు. కానీ నాకు సమీప భవిష్యత్తులో ఆ ఏది సింగపూర్ది కానీ లేకపోతే హాంకాంగ్ది కానీ వేరియంట్ మనకు రావడానికి అయితే అవకాశం లేదంటున్నాను. ఒకవేళ వచ్చినా అంత తట్టుకునేంత ఇమ్యూనిటీ మనకి ఇప్పటికే పెంచుకున్నాం. దానివల్ల కూడా నష్టం కావాలనుకున్నాను. లాక్డౌన్ రాదనే కోరుకుందాం. ఇంక అంతకన్నా కరోనా వస్తుందని ఊహించలే కదా మనం. ఇది కూడా అంతే. ఒకవేళ నిజంగానే అంతకన్నా శక్తివంతమైన అది వస్తే దాన్ని తట్టుకోవడానికి మనం అంత ఎప్పుడైనా కూడా ప్రకృతిలో ఏదైతే ప్రకృతికి విరుద్ధంగా పోయినాయి చచ్చిపోయినాయి, రాక్షస బలుడు పోయినాయి. సమాజంలో అంటే ప్రకృతిలో మార్పుల వల్ల రాక్షస బలుడు మొత్తం లేకుండా పోయినాయి. మరి మానవాళి బతుకుతుంది కదా ఇప్పటిదాకా. చాలా చిన్న జంతువులు అంటే 84 లక్షల జీవచరాల్లో చాలా జీవరాశుల్లో చాలా జీవులు మరణిస్తాయి. మొత్తానికి అంతమైన సందర్భాలు ఉన్నాయి, కొత్త జీవులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కనుక మనమైతే భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు మాత్రం అధైర్యపడకుండా, భయపడకుండా ఏదొచ్చినా ఎదుర్కొందామని ఉండాలి. దానికి మన ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ మిగతా పాశ్చాత్య దేశాల కంటే మనం ఇప్పటికి కూడా మెరుగుతూనే ఉన్నాం. అది చూద్దాం. నాకైతే లాక్డౌన్ వస్తుందని అయితే నమ్మకం లేదు. థ్యాంక్ యూ సార్. పలు అంశాలకు సంబంధించి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. బండారు రామ్మోహన్ రావు గారు.
ఇది ఇవాల్టి టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.